హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? చాలా డేస్ అవుతుంది కదా వీడియో చేయక. 3 వీక్స్ నుంచి వర్క్ ఏం చేయలే. నిన్న లాగిన్ చేసిన కానీ ఆర్డర్ పడలేదని మధ్యలోనే బంద్ చేసుకొని పోయినా 2 గంటలకి. ఈరోజు 31st కాబట్టి లాగిన్ చేసిన. పొద్దున్నే లాగిన్ చేద్దాం అనుకున్నా కానీ లేసే వరకే 7 అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి తిని అంతా చేసే వరకు 8:30 అయింది. ఇప్పుడు లాగిన్ చేసిన. ఈరోజు రేపు 70 ఆర్డర్స్ కొడితే మనకి 8,000 వస్తాయి. సో అవైతే కంప్లీట్ చేస్తామా లేదా తెలీదు, బట్ ట్రై చేద్దాం. కుట్టడానికైతే ట్రై చేద్దాం. ఈరోజు 35, రేపు 35 కుట్టాలి. ఆర్డర్స్ ఇంకా పడట్లేదు. లాగిన్ చేసి 10 minutes అయింది, ఇంకా పడట్లేదు. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. అసలు ఏంటి మా వీడు ఆఫర్లు పెట్టి ఏం లాభం నాకు అర్థమే అవుతలేదు. లాగిన్ చేసి గంట అవుతుంది, ఒక్క ఆర్డర్ కూడా పడలే. నాకొక్కడికి అనుకున్నాను, నాకే కాదు, జొమాటో వాళ్ళకి, స్విగ్గీ వాళ్ళకి ఎవ్వరికి పడట్లేదు. అసలు అందరు ఖాళీగా కూర్చున్నాడు ఎక్కడోళ్ళు అక్కడ. పొద్దున్న లాగిన్ చేసిరు, ఇప్పటిదాకా ఎవ్వరికి ఒక్క ఆర్డర్ కూడా పడలే అంట. మరి ఎందుకు తెలియదు. ఇంకా ఇట్లయితే టార్గెటెడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది మా ఆర్డర్. గంట తర్వాత గుంటూరు గోంగూర అని ఇక్కడ నుంచి ఆర్డర్ పడ్డది. ఇది 35 రూపీస్ ఆర్డర్, అంటే 15 రూపీస్ ఛార్జ్ ఉంది. సో 20 రూపీస్ ఆర్డర్. పికప్ చేసుకుందాం. ఆర్డర్ రెడీ ఉంది. థ్యాంక్ యూ. ఏంట్రా బాబు ఈ ఆర్డర్లు, ఏంట్రా బాబు, పిచ్చి లేస్తుంది. పొద్దున్న 8:30కి లాగిన్ చేసిన, ఇప్పటిదాకా అయిన అమౌంట్ ఎంత తెలుసా? 35 రూపీస్. 35 రూపీస్ అంతే. ఒక్కడే ఆర్డర్ డెలివరీ చేసిన. ఇప్పుడు 10:20 అవుతుంది. 8:30కి లాగిన్ చేసి 10:20 వరకు ఒక్క ఆర్డర్, అది కూడా 30 రూపీస్ ఆర్డర్, 35 రూపీస్ ఆర్డర్. ఎవ్వరికి పడతలేవు అసలు. నా ఒక్కడికి అనుకున్నాను, ఎవ్వరికి పడతలేవు. రైడర్లు ఎక్కువయ్యారు అంటున్నారు. రైడర్లు ఎక్కువైనా సరే ఒక్కరికైనా పడాలి కదా, అసలు ఎవరికి పడట్లేదు. ఇలా అయితే ఇంకా టార్గెట్ అయినట్టే. టార్గెట్ మీద వదిలేసుకోవాలి. ఇంకా అమౌంట్ ఎంత అయితే అంత కొట్టుకోవాలంతే. ఆ అమౌంట్ కొట్టాలన్నా ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇలా గంటలు కూర్చోబెడితే ఉన్న మూడంతా దొబ్బుతుంది, చేసే మూడంతా దొబ్బుతుంది. సరేలే, ఇంకా ఇప్పుడు ఆర్డర్లు పడవులే కానీ లాగౌట్ చేసుకొని వెళ్ళిపోయి 12కి వస్తాం. ఇంకా 12కి వచ్చి ఇంకా మళ్ళీ 4కి రెస్ట్ తీసుకోవడం ఏమి ఉండదు. ఇంకా ఎలాగో మళ్ళీ ఇప్పుడు లాగిన్లో ఉన్న 4కి బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టైం వేస్ట్ చేసే కంటే ఇప్పుడే బ్రేక్ తీసేసుకొని 12కి వచ్చి కంటిన్యూ చేసుకుంటే అయిపోతుందిలే. మరి ఏం చేయాలి, ఆర్డర్సే పడట్లే. 10:30 అయిపోయింది, ఇంకాసేపు అయితే 11 కూడా అవుతుంది. ఒక్క ఆర్డరా? కరెక్ట్ ఇట్లా డ్యూటీ బంద్ చేసినానో లేదో స్విగ్గీ వాళ్ళకి కాల్ చేసారు. కాల్ చేసి చెప్తున్నారు, ఇంకా లాగిన్ చేస్తున్నారా అన్న ఈరోజు. అంటే ఏందన్న పొద్దున్న నుంచి లాగిన్ చేసిన, ఒక ఆర్డర్ కూడా లేదు, బంద్ చేసుకొని పోతున్నా అంటే అప్పుడు చెప్తున్నాడు, సరే అన్న ఇప్పుడు వెళ్ళండి, ఈరోజు మనకు ఆర్డర్స్ తక్కువ ఉంటాయి, ఆఫ్టర్నూన్ నుంచి లేదా ఈవినింగ్ నుంచి లాగిన్ అవ్వండి, అప్పటి నుంచి ఆర్డర్స్ ఉంటాయి, ఈరోజు అయితే కొంచెం ఆర్డర్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి మనకి మార్నింగ్ అని చెప్పండి. ఇంకా సరే అని చెప్పి బంద్ చేసుకొని వెళ్తున్నాను. ఇంకా ఏం చేస్తాం. ఇంకా ఇక్కడ నుండి వాయిస్ రికార్డ్ కాలేదు మావా. నేను ఆ రోజు చూసుకుంటే ఆ రోజే సెట్ చేసేవాడిని. ఈ వీడియోస్ అన్ని మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నా, వాయిస్ రికార్డ్ ఇవ్వలేదు. ఇంకా చేసేది ఏముందని తర్వాత ఇప్పుడు ఇస్తున్న వాయిస్ ఓవర్ మొత్తము. ఆ రోజైతే ఇంకా 12 తర్వాత లాగిన్ చేసిన మామ. మళ్ళీ లాగిన్ చేసినాక కూడా ఆర్డర్స్ ఏం పడలే. 12కి లాగిన్ చేస్తే 12:30 అయినా పడలే, 1 అయినా పడలే. 1:32కి ఆర్డర్ వచ్చింది నాకు. మళ్ళీ వచ్చిన ఆర్డర్ కూడా 40 రూపీస్ ఆర్డర్ వచ్చింది మామ. 20 రూపీస్ ఛార్జ్ ఉంది దాంట్లో, 20 రూపీస్ ఆర్డర్ తీసుకొని పక్కనే ఇచ్చేయాలి. వచ్చిన ఆర్డర్ కూడా రెస్టారెంట్లోనే అర్ధ గంట కూర్చోబెట్టుకొని ఇచ్చిండు. అది పికప్ చేసేసుకొని డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇవ్వడానికి. ఇది మై హోమ్ హబ్లో ఇచ్చేసిన. ఆ ఆర్డర్ డెలివరీ చేసిన గంట తర్వాత మళ్ళీ పిజ్జా హట్ నుంచి ఇంకో ఆర్డర్ వచ్చేసింది మామ. ఇంతే. ఈరోజు మొత్తం తొందరగా ఏం పడలే ఆర్డర్లు. ఒక్కదానికి గంటన్నర గ్యాప్ వస్తుంది. ఇంకా పిజ్జా హట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక్క ఆర్డర్ కూడా పడలేదు మామ. మొత్తం ఖాళీ కూర్చున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పటిదాకా 5 ఆర్డర్లు అయినాయి అంతే. 5 ఆర్డర్లు 268 ఏం అమౌంట్ అయినాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు లాగిన్ చేసిన, 6కి లాగిన్ చేసిన. లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ గంట సేపు ఆర్డరే పడలే. గంట సేపటి తర్వాత 7కి ఆర్డర్ పడ్డది. 120 రూపీస్, అంటే 100 రూపీస్ ఛార్జ్ ఉంది. ఈ 20 రూపీస్ ఆర్డర్. ఇది కరాచీ బేకరీలో పికప్ చేసుకొని ఇక్కడ మన కన్వెన్షన్ రోడ్లో ఇచ్చేయాలి. ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం మామ. ఇది ఇక్కడ బిల్లింగ్ చేయించుకొని తొందరగా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవాలి.
ఆర్డర్ తొందరగా దగ్గర పడితే బాగుండే అని కోరుకుంటున్నా. కానీ ఏం చేస్తాడో తెలీదు వీడైతే. పొద్దున్న నుంచి ఆర్డర్లే వేయలేదు. ఈ నైట్ అయినా రప్ప చేసింటే బాగుండే. కానీ ఇంకా స్విగ్గీ మీదనే ఆధారపడి ఉంది మొత్తం. ఆ ఆర్డర్ డెలివరీ చేసిన 10 minutesకి మళ్ళీ ఆర్డర్ వచ్చేసింది మామ. 149 రూపీస్ మెఫిల్ నుంచి ఆర్డర్ పడింది. ఇది మెఫిల్లో పికప్ చేసేసుకొని KPHB వెళ్ళాలనుకుంటా. ఓడి అమ్మ, ఈ జనాలేందిరా బాబు అసలు. ఈరోజు మన ఆర్డర్ వస్తుందా రాదా? ఇంతమందా? ఈ జనాలలో దూరిపోయి ఎప్పుడు తెచ్చుకోవాలి నేను? మినిమం గంట పట్టేటట్టుంది ఆర్డర్ తీసుకోవడానికి నాకైతే. ఇంకా ఏం చేస్తాం, తప్పదుగా వెళ్ళి దూరి తీసుకురావాల్సిందే. అమ్మయ్య, ఫైనల్లీ జనాల నుంచి దూరి ఆర్డర్ అయితే తీసుకొని వచ్చేసినాం మామ. మన 2 జంబో ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 2 జంబో ప్యాకెట్లకి ఇంత సేవ్ చేసిండు. ఫటాఫట్ తీసుకెళ్ళి ఆర్డర్ అయితే డెలివరీ చేసేసినాం మామ ఫాస్ట్గా. నెక్స్ట్ నాకు సితారా గ్రాండ్ నుంచి రిటర్న్ ఆర్డర్ పడ్డా మామ. బ్యాచ్ ఆర్డర్ ఇది రిటర్న్ ఆర్డర్ ఎలా పడ్డది తెలుసా నాకు అసలు. దీన్ని రిటర్న్ ఆర్డర్ అనేవాడని అంటాడా నాకు అర్థం కాదు. ఒకటినే పక్కనివ్వాలి, ఇంకొకటేమో మళ్ళీ నేను నిజాంపేట సైడ్ వెళ్ళాలి. దాన్ని అసలు రిటర్న్ ఆర్డర్ అంటారా ఏమంటారో నాకే అర్థం కాలేదు. మళ్ళీ అక్కడ దాకా పోయినా అనుకోని ఇంకా ఖాళీగా రావాల్సి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఏమో ఇంకా సర్జ్ పెట్టి ఇలా సతాయిస్తాడు మనల్ని. పర్లేదు మామ, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత అయితే నాకు రిటర్న్ ఆర్డర్ వేసిండు. అది కూడా నిజాంపేట మెఫిల్ నుంచి వేసిండు. ఇక్కడ కూడా ఘోరంగా జనాలు ఉన్నారు. హైటెక్ సిటీ మెఫిల్ అంతే ఉన్నారు. ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నారు నిజాంపేట మెఫిల్లో. అసలు లోపలికి పోవాలంటేనే భయం అవుతుంది ఆ జనాలలో నుంచి. ఏందో ఏమో అసలు ఈ జనాలు బిర్యానీలు చచ్చిపోతున్నారు ఈరోజు జనాలు అయితే. ఈ 2 బ్యాచ్ ఆర్డర్లు తీసుకొచ్చి డెలివరీ అయితే చేసిన మామ. ఒకటి మలేషియన్ టౌన్షిప్లో ఇచ్చేసిన, ఇంకొకటి మాదాపూర్లో డెలివరీ చేసేసిన. అమ్మో, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారుగా, ఆపేసిండు. అయినా మనల్ని చెక్ చేయరులే, పంపించేస్తారు. చూసినావా, డైరెక్ట్ వెళ్ళిపో అన్నాడు. బ్యాగ్ టీషర్ట్ చూడంగానే. అంతే, డెలివరీ బాయ్లను ఎక్కువ చెక్ చేయరు. వాళ్ళకు కూడా నమ్మకం, తాగరు వీళ్ళు అని. అయ్యో మళ్ళీ ఆపేసిండు కదా మామ ఆర్డర్లు. 11 అయింది. 11 తర్వాత మళ్ళీ ఆర్డర్స్ పడట్లే. 11 తర్వాత ఇప్పుడు 12 అవుతుంది. అటు ఇటు తిరుగుతున్నా, ఆర్డర్ పడట్లేదు అసలు. పిచ్చిలేస్తుంది. అయిపోయింది మామ, నా ఓపిక నశించిపోయింది. 11 తర్వాత ఒక్క ఆర్డర్ కూడా పడలే. ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా పడలే. మళ్ళీ చాలా అయిపోయింది. ఇంకా నాకు ఇంకా లాగౌట్ చేసుకొని వెళ్ళిపోతామా నేను. ఇంకా ఈరోజు అమౌంట్ వచ్చేసి 500 ఆర్డర్ ఎర్నింగ్స్ అయినాయి. ఇంకా 1000 రూపాయలు సర్చ్ మామ. మొత్తం ఇన్సెంటివ్తో అంతా కలిపేసుకొని 1776 రూపాయలు అయితే అయింది ఈరోజు ఎర్నింగ్ మనది. అసలు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన మామ నేను ఈరోజు డ్యూటీకి. ఈరోజు రేపు 2 రోజులు 70 ఆర్డర్లు కొడితే 8000 అవుతాయి. 8000 కొట్టుకొని మంచిగా దావత్ చేసుకుందాం తర్వాత రోజు అనుకున్నా. 8000 కాదు కదా, అసలు ఏమీ అయ్యేటట్టు అనిపిస్తలేదు. మార్నింగ్ 5 గంటల వరకు డ్యూటీ చేద్దాం అనుకున్నా ఈరోజు. కంటిన్యూగా ఆర్డర్లు ఇస్తే కంటిన్యూగా చేస్తున్నాడు. గంటకోటి 2 గంటలకోటి వేస్తే చేయబుద్ధి అవుతుంది. పిచ్చి లేచిపోతుంది మొత్తానికి. ఇంకా ఈరోజు 2000 కూడా కాకపోయా అసలు. ఇంకా నా వల్ల కావట్లేదు మామ. చిరాకు దెంగింది నాకైతే. ఇంకా డ్యూటీ బంద్ చేస్తున్నా. ఓకే మామ, బాయ్, గుడ్ నైట్, పడుకోండి ఇంకా.